అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్ గా కంపెనీలు తీసుకొస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ కంటే ఎక్కువ కంపెనీస్ తీసుకొచ్చానని చెప్పి చెప్తున్నారు. అయితే ఇదే టైంలో ఒకవైపు మెట్రో విషయంలో కావచ్చు, ఎందుకు ఇక్కడ నుండి ఇలా వేశారు అని చెప్పి, ఇది కరెక్ట్ కాదని చెప్పి చేంజ్ చేయడం జరిగింది. దాని వెనుక కొన్ని స్కామ్స్ జరిగాయి అనే రీతిలో మాట్లాడడం జరిగింది. ఎల్ఎన్టీకి సంబంధించి అనవసరంగా ఎక్కువ వెచ్చించి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి సపోర్టింగ్ గా ఉన్నారు అని చెప్పి. అలాగే ఈ కంపెనీస్ విషయంలో కూడా కేటీఆర్ పైన కేసు పెట్టే అవకాశం ఉంది. అక్కడ కూడా కొన్ని అవకతవకలు అనేవి జరిగాయి, తప్పకుండా కేసు పెడతాము, వాళ్ళు ఏం చేశారు అనేది బయటకు తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీ కావచ్చు, లేదు ఇంతకు ముందు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వంతో కంపేర్ చేసి బెటర్ గా చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు. మమ్మల్ని నిలదీయక ముందే మనం ఒక బురద చల్లితే అయిపోద్ది కదా. అలా అనేక అంశాల్లో అదే పని పెట్టుకున్నారు, బురద చల్లే పని పెట్టుకున్నారు. మొన్నటికి మీరు దావోస్ వెళ్ళే విషయంలో కావచ్చు, పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో తీసారు. మనం పేపర్లో మాట్లాడేది ఈవెన్ అంటే నేను అనేది పేపర్లో కాదు, వాళ్ళు ప్రకటించేది ఒకటి ఉంది, ప్రాక్టికల్ గా ఒకటి ఉంది అన్ని విషయాల్లో. ఇప్పుడు రైతు బంధు విషయంలో ఇచ్చామని ఒకరు ప్రకటిస్తారు, లేదు అని ఇంకొకరు ప్రకటిస్తారు, ఒకే ఎకరాకి ఇచ్చామని ఒకరు ప్రకటిస్తారు. కొందరేమో లేదు బస్సు సంబంధించిన విషయాల్లో మళ్ళీ మేము ఆలోచిస్తున్నాము, సవరణలు చేస్తున్నామని మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. అలాగే దావోస్ వెళ్ళే విషయంలో కూడా వాళ్ళు ఏదైతే తెచ్చామనే కంపెనీలు అవి తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వం రిజెక్ట్ చేసిన కంపెనీ. అదాని గారి కంపెనీ కావచ్చు, కోరి ఇండియా కంపెనీ గురించి మీరు చూస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది అంటే మనం నమ్మాలా అనే పరిస్థితిలో ఉంది ఆ కంపెనీ. అలా అనేక విషయాలు ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారి కంటే గొప్పగా చేశాము అని చెప్పుకోవడానికి వీళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అంతే తప్ప కేటీఆర్ గారు ఏం చేశారు తెలంగాణలో ఐటీ మంత్రిగా అనేది దేశం మొత్తం తెలుసు, రాష్ట్రంలోనే కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్ ని ప్రజావేదికగా మార్చి ఎవ్రీ వీక్ కూడా 2 times డైరెక్ట్ గా మీట్ అవ్వడం జరుగుతుంది. ఉన్న మంత్రులు కావచ్చు, వాళ్ళు డైరెక్ట్ గా మీట్ అవుతున్నారు, వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో వాటిని తీసుకుంటూ ఉన్నారు. అయితే అందులో ఎక్కువగా ధరణి గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ధరణి పోర్టల్ కి సంబంధించింది, ఇప్పుడు భూములకు సంబంధించిన అవకతవకలు అనేది దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో కాదండి దేశవ్యాప్తంగా స్వతంత్రం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అసలు భూస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉండే, అవకతవకలు ఎట్లా జరిగినాయి, ఎవరు మార్చుకున్నారు, ఎట్లా మార్చిరో అనే అంశాలు ప్రతి ఒక్కరికి తెలిసి దానికి ఎక్కడొక్కడ చెక్ పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధరణి అనే ఒక పోర్టల్ ని తీసుకొచ్చి ఇక మీదటనైనా ఎవరైతే అక్రమాలకు లేకపోతే ఇంకోటో పాల్పడుతున్న ఒక వ్యవస్థను అనేది మనము సెటరేట్ చెయ్యాలి ఇక మీదట అని ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. దాంట్లో దాదాపు సాధ్యమైనంత వరకు ద బెస్ట్ గానే రూపకల్పన చేయడానికి చేశారు. ఈ రోజు ధరణి వచ్చి ఉండొచ్చు, నేను కాదంటలేదు, కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉండొచ్చు. ధరణి పోర్టల్లో కొన్ని జాయిన్ కావడంలో అక్కడక్కడ ఏదన్నా మిస్టేక్స్ జరిగి ఉండి ఉండొచ్చు. కానీ ధరణి పోర్టల్ ని తీసుకొచ్చిన ఉద్దేశం మాత్రము ఎక్కడో అంటే ఎప్పటి నుంచో జరిగిన వాటిని, ఆ ఇబ్బందులన్నిటిని ఇప్పటి నుంచైనా సరే సరైన దారిలో పెట్టాలనే ఉద్దేశంతో తీసుకురావాలి. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ కి సంబంధించింది దాన్ని తీసేస్తాము, ఇంకోటి తయారు చేస్తాము, ఇంకోటి అనే వాళ్ళు దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తుంది. నిన్నే పేపర్ లో ప్రకటన చూశాను. అంటే మీరు ఇప్పుడు ఫార్మాసిటీ గురించి, ఫార్మాసిటీ తీసేస్తానన్నారు, మళ్ళీ అదే ప్లేస్ లో ఉంచుతా ఉన్నారు. ఇంకోటి ప్రకటన చేస్తారు, మళ్ళీ అంటే ధరణి పోర్టల్ లో ప్రకటన చేస్తారు, సవరణలు మాత్రమే ఉంటాయి, మళ్ళీ ఇలా అంటారు. రైతు భరోసా ఇస్తామంటారు, మళ్ళీ సేమ్ రైతు బంధునే సరిగ్గా ఇవ్వలేదు. అంటే రైతు బంధే ఇస్తాం ఈసారికి అని చెప్పారు, రైతు బంధునే సరిగ్గా ఇవ్వలేకపోయారు. అసలు ప్రభుత్వము సమీక్షల పేరుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏం ప్రకటిస్తుంది, వాటి మీద అంటే సరే 2 నెలల్లో అవుతుంది, వాటి గురించి పెద్దగా ఇప్పుడే పెద్ద స్థాయిలో నేనేం విమర్శించదలుచుకోలేదు. కానీ అసలు మీరు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోదలుచుకున్నారు అనేది మీరు క్లియర్ గా మీకు క్లారిటీ ఉంటే ఇది అని చెప్పాలి. అంతకు ముందు వ్యవస్థలో మేము చేసిన సర్దుబాట్లు కావచ్చు, తీసుకొచ్చిన సంక్షేమం కావచ్చు, తీసుకొచ్చిన అభివృద్ధి కావచ్చు, దానికంటే బెటర్ గా మీరు చేసే విధంగా ఉందా ఆలోచన? దానికంటే బెటర్ గా మీరు ఏమైనా చేస్తున్నారా?
పోనీ ఆ స్థాయిలోనన్నా చేస్తున్నారా? అలా లేదు. బురద జల్లే కార్యక్రమం ఒకటి చేసుకున్నారండి. ఖచ్చితంగా వీళ్ళ వైఫల్యం, ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యం అనేది ప్రజలు గుర్తించి వాళ్ళని ఎక్కడ అదంటారో అని చెప్పి ముందున్న ప్రభుత్వాన్ని బురద జల్లాలి ఫస్ట్. ఉమ్. ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వ పక్షంలో ఉన్నట్టు ప్రవర్తించట్లేదు. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, రాష్ట్రం మీద మీకు బాధ్యత ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మాట్లాడే ప్రతి అంశము ప్రతి ఒక్కటి నోటెడే. మీరు దావోస్కి వెళ్ళి మాట్లాడింది కావచ్చు, అక్కడికి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడింది కావచ్చు, రాష్ట్ర ప్రతిష్ట గురించి మాట్లాడండి, పెట్టుబడుల గురించి మాట్లాడండి, ఇంకా దేని గురించి. కానీ అలా లేదు కదా పరిస్థితి, అదందరూ గమనిస్తున్నారు కదా.